నేను ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. నేను ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నానేం గుమ్మడికాయ దొంగని కాదు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చేయాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా, మల్లెపూలని తల్లో పెట్టి వెన్నెల్లో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆపుతారా? మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. రా పెద్దబాబు గారు. నీళ్ళు పోయమంటే చన్నీళ్ళు
నాకు చన్నీళ్ళలో వేణీళ్ళలో క్లారిటీ ఇవ్వాలి కదా. జెర్రీ బయటకొచ్చి చచ్చింది చూడు. ఓహో, వేడినీళ్లు పోయడం వల్ల ఉపయోగం ఇదన్నమాట. జెర్రీ చావడమేమో కానీ నా కాళ్ళు చచ్చి పడిపోయాయిరా నాయనో. నోరు మొయ్యవే. నా చెల్లెలు నీలాంబరి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు తనెంత బాధపడి ఉంటుందో మర్చిపోయావా? ఇంతకి 10 బాధను అనుభవించి కళ్ళు మూసుంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవించాలి నీలాంబరి. వాయిదాల పద్ధతిలో శిక్షలు వేయండి దీనికి. సంపేయకండి. అమ్మగారు వచ్చేదాకా స్పృహలోనే ఉండనివ్వండి. పెద్దగారు రండి. ఒసే హిడింబి రాక్షసి, నీ పాపాల్లో నేను కూడా భాగం కాబట్టి ఇప్పుడు ఇలా చేసి కడిగేసుకుంటున్నాను. నీల్ చేత నీకు తాళి కట్టిస్తే నాకు కొంచెమైనా పుణ్యం వస్తుంది. చావే. విడిపించు. అబ్బా, ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నానేం గుమ్మడికాయ దొంగని కాదు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చేయాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా. మల్లెపూలు నీ తల్లో పెట్టి వెన్నెల్లో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆపుతారా? మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. ప్రణయ్, ఏంటే ప్రణయ్ అని పేరు పెట్టి పిలుస్తున్నా? తన వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? మరేమని పిలవాలి? బావా అని పిలువమ్మా. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి. హలో, వంశీ గారు ఉన్నారా అండి? వంశీ సారా? మీరెవరు? రాధ. ఆయన కోసమే పుట్టిన రాధని, వంశీని చేసుకోబోయే రాధని, తన హార్ట్ ఫ్రెండ్ని. అతనేనా యువరాజు? చాలా అందంగా ఉన్నాడు. ఏ బ్రో, నీ మీద కండేసేలా ఉంది, నువ్వు కొంచెం అటు ఉండు. మిమ్మల్ని మీ భార్య వదిలేసిందా లేక? ఒంట్లో పొగరెక్కువ అయ్యి, పైగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడము, పరాయి మొగుడుకి లైన్ వేయడము, ఇవన్నీ చూసి ఎక్కడో కాలి ఇంటి నుంచి గంటేసా. I see. It's okay.